నిన్న రాత్రే పడుకోబోయే ముందు ఒక వీడియో ప్రస్తావించాను నేను. ఒక దారుణమైనటువంటి దాడి జరిగింది. పాకిస్తాన్‌లో బెలూచిస్తాన్‌లో ఒక అటాక్ జరిగింది. సాధారణ ప్రజలకు సంబంధించినటువంటి వెహికల్‌ని ధ్వంసం చేశారు. అదే దాడి చేశారు. బాంబులు పేల్చారు. ప్రాణాలు తీశారు. దాదాపు 7, 8 మంది వరకు అన్నట్టు. ఇప్పుడు తాజాగా ఈ ఉదంతంలో కీలకమైనటువంటిది స్కూల్ బస్సును బ్లాస్ట్ చేశారు. సౌత్ వెస్టర్న్ ప్రావిన్స్ బెలూచిస్తాన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్మీ పబ్లిక్ స్కూల్‌కి సంబంధించింది ఇది. కుజ్దార్ సిటీకి సంబంధించింది. లోకల్ అఫీషియల్స్ దాన్ని నడుపుతూ ఉంటారు. టోటల్‌గా 5గురు ప్రాణాలు కోల్పోయారు. అందులో 3 పిల్లలు ఉన్నారు. బస్సు డ్రైవరు, సెక్యూరిటీ గార్డు కూడా ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా 12 మందికి పైగా పిల్లలు తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా ఆసుపత్రిలో చేర్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఇందులో 12 ఏళ్ల అమ్మాయి